अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। कांग्रेस पार्टी हल्के असम्बली मेदक के उम्मीदवार डॉक्टर मैनमपल्ली रोहित राव ने आज निज़ामपेट मंडल के कई एक देहातों में अपनी पार्टी की मुहिम चलाई। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि वो बीजेपी और बीआरएस के वादों के धोखे में अवाम हरगिज़ न आए। उन्होंने सवाल किया कि क्या 10 सालों में मेदक की तरक्की हुई है। उन्होंने मजीद कहा कि आज इंतखाबात के मौके पर बीआरएस पार्टी के लोग अवाम से तरह तरह के वादे करते हुए वोट बटोरने की कोशिशों में मसरूफ़ हैं, लिहाजा आवाम को चाहिए कि वह हरगिज़ उनके धोखों में न आएँ। डॉक्टर मैनमपल्ली रोहित राव ने मजीद कहा कि वो गुज़िश्ता कई महीनों से हल्के असम्बली मेदक में अपनी सोशल सर्विस के ज़रिए कई एक तरक्याती और फलाही व रिफाही काम अंजाम दे चुके हैं और मुस्तक़बिल में भी ज़रूर हर मुमकिन तरीक़े से आवाम की खिदमत की जाएगी। उन्होंने यकीन का इजहार करते हुए कहा कि हल्के असम्बली मेदक की आवाम पर उन्हें पूरा भरोसा है और आवाम उनके हक़ में वोट का इस्तेमाल करते हुए उन्हें भारी अक्सरियत से कामयाब करेगी। इस मौके पर उनके हमरा कांग्रेस पार्टी के अहम शख्सियात के अलावा देहातों की आवाम की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। बच्चराजपल्ली గ్రామ ప్రజలకు నా బచ్చురాజపల్లి తాండా ప్రజలకు అన్నం పెట్టేటోళ్ళకి సున్నం పెట్టే రకమైంది. మనం ఓటేసి గెలిపిస్తే మన పైసలు దాచుకొని మననే ఆగం చేసిర్రు, మన బతుకులను ఆగం చేసిర్రు. కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని అందరు కూడా నా వైపు చేతులు లేపాలా. హనుమంతరావు గారి అబ్బాయిని, నా పేరు మైనంపల్లి రోహిత్, చేతు గుర్తు మీద నిలబడుతున్నా. మీకోసం కొట్లాడదామని, మీ కష్టాలలో పాలు పంచుకుందామని మీకోసం వచ్చిన. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, 10 ఏళ్ళు మొన్నటిదాకా మన ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్ కార్ గుర్తు అభ్యర్థి. ఆమెను 10 ఏళ్ళు గెలిపిస్తే ఏ విధంగా మనకు అన్యాయం చేసింది, ఏ విధంగా మన గ్రామాలను పట్టించుకోలేదు, మన గ్రామాలను 20 ఏళ్ళు అభివృద్ధిలో సేవలో వెనకకు నెట్టివేసిందో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మన నాగం చేసేసింది, మనల్ని మోసం చేసింది. ఎవరికైనా మన పని చేసిందా? మన గ్రామానికి చేసిందా? చేయలేదు. అంటే 10 ఏళ్ళు మన సమయాన్ని మొత్తం తినేసింది. మన పైసలు దాచుకున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర 5 ఎకరాలు లేకుండే, ఇవాళ 1000 ఎకరాలు అయిపోయినాయి. 1000 కోట్లు సంపాదించారు. మనం ఓటేస్తేనే కదా వీళ్ళు గెలిచింది. మరి మనకేమైనా చేసిర్రా? ఏం చేయలేదు. ఆ రోజు మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పేటోళ్ళం కాదమ్మా. మాట ఇస్తే ఏదున్నా చేసి చూపించే వ్యక్తులం, చేసి నిరూపించుకున్న వ్యక్తులం. ఆ రోజు మీకు ఎమ్మెల్యే కూడా మైనంపల్లి హనుమంతరావు గారైనా, ఇప్పుడు మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే. ఏదున్నా చేతలలో చేసి చూపించినాం. ఆ రోజు ఏ గ్రామం పోయినా మైనంపల్లి హనుమంతరావు గారు మా గుడికి ఇచ్చిండు, మా బడికి ఇచ్చిండు, మా పిల్లలకు ప్లేట్లు గ్లాసులు ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు వీళ్ళకి ఏం దొరకలేదు. 10 ఏళ్ళు మన సమయం నాశనం చేసిర్రు. మొత్తం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చేతు గుర్తు గాలి నడుస్తూ ఉన్నది. కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోవాలి, వీళ్ళకి ఏం దొరకక ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు వస్తే అంట కరెంట్ ఇయ్యారంట. ఆ రోజు 2014లో మనకు తెలంగాణ ఇచ్చేటప్పుడు మనకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని లేదో మనం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే 24 గంటలు కరెంట్ వస్తుందో అదే విధంగా మన చేతు గుర్తు ప్రభుత్వం వచ్చినాక అవసరమైతే రోజుకి 48 గంటలు ఉంటే 48 గంటలు కూడా కరెంట్ ఇస్తాం. అంటే అట్లాంటి వాళ్ళం ఇప్పుడు ఉండేదానికన్నా అవసరం ఉంటే, నిజంగా అవకాశం ఉంటే రోజుకి 25 గంటలు ఉంటే 1 గంట ఎక్కువనే ఇస్తాం తప్ప తక్కువ ఇయ్యం. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్నికలు రాగానే మాయ మాటలు, మోసం మాటలు. అంటే వీళ్ళకి ఏం దొరకకపోతే అన్న పెద్దాలు నోరు తెరుస్తా పెద్దాలు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఎందుకు ఇవ్వదమ్మా? ఇంద్రం ఇల్లు లేని మన అటు నువ్వు రావే, అక్కడ మహిళలకు కనిపిస్తలేదు, నువ్వు ఇట్రా. అట్లా ఊపుతుంటే మా ఇల్లు లేని గ్రామం ఉన్నదా? ఇంద్రమ్మ పథకం అందని ఇల్లు ఉన్నదా? అంటే ఆ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది?
మనం మొత్తం నాశనం పట్టించిర్రు, మన నాగం పట్టించిర్రు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజులు రానోళ్ళు కూడా ఇప్పుడు వస్తారు, వచ్చి మాయ మాటలు చెప్తారు, మోసపు మాటలు చెప్తారు, పైసలు ఇస్తారు. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలా, వద్దనొద్దు. ఎందుకంటే మన అందరి దగ్గర దోచుకొని దాచుకున్న పైసలు అవి, మన అందరి దగ్గర కూడా దోచుకొని దాచుకున్న పైసలు. కాబట్టి పైసలు తీసుకోవాలా, చేతు గుర్తుకు ఓటేయాలా. నేనేందో, నేను ఎట్లా పని చేస్తానో చేసి నిరూపిస్తా. మైనంపల్లి రోహిత్ అంటే ఒక చరిత్ర ఉన్నది. ఎప్పుడు చూసినా మేము సేవనే చేస్తాం. మాకు ఇచ్చే గుణమే తప్ప వీళ్ళలాగా తీసుకునే గుణం లేదు, మాకు అవసరం లేదు. దేవుడు అన్ని ఇచ్చిండు, మంచిగా సంతోషంగా ఉన్నాం. మీ అందరు కూడా ఆశీర్వదిస్తే అదే నాకు సంతోషం. దానికన్నా ఎక్కువ నాకేం అవసరం లేదు. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెన, మీ అందరి దయ ఉంటే అదే చాలు. రేపటి రోజు మంచిగా చేసిన బిడ్డ అంటే అదే నాకు కడుపు నిండా. నేను ఒక డాక్టర్ని, నేను ఒక వైద్యుడిని. నాకు 2 గోల్డ్ మెడల్ గవర్నర్ వచ్చి ఇచ్చిపోయింది. ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి 2 గోల్డ్ మెడల్ ఇచ్చిపోయింది. అంటే నాకు ఒక చరిత్ర ఉన్నది, సేవలో ఒక చరిత్ర ఉన్నది, అభివృద్ధిలో ఒక చరిత్ర ఉన్నది. ఎట్లాంటి రాజకీయ పదవులు లేకముందు కూడా అన్ని కూడా నా సొంత పైసలతో చేసిన. ఎన్నో స్కూళ్ళు చేయించిన, ఎన్నో మంది మన పెళ్ళిళ్ళు అయితే పుస్తమటలు ఇచ్చిన, ఎంతో మంది అనాథ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 20,000 25,000. మరి ఇంతకుముందు మైనంపల్లి బోర్లు, ఎన్నో బోర్లు, మొన్నటిదాకా 300 బోర్లు వేసిన. ఇంతకుముందు ఇక్కడ ఈ ఊరికి 3 బోర్లు మా సొంత పైసలతోటి 3 బోర్లు వేపించడం జరిగింది. ఒక్కొక్క బోర్ ₹1,00,000 ఉంటుంది. 3 లక్షలు నా సొంత పైసలు పెట్టి మీ ఊరికి వేయించిన. ఎవరైనా వేయించినా ఇయ్యాలదాకా? ఎవరు వేపియలే, మేమే వేయించినాం. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తుకేసినా, ఈ బీజేపీ కమలం గుర్తుకేసినా ఒకటే. వీళ్ళందరూ ఒకటే అయ్యి దోచుకుంటా ఉన్నారు, దాచుకుంటా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ కారు గుర్తు బీ టీం, బీజేపీ అంటే కమలం గుర్తు, కారు గుర్తు 2 ఒకటే, చేతు గుర్తు ఒకటే కొట్లాడుతుంది మీకోసం. కాబట్టి మన మీద వీళ్ళు మోసపు మాటలు చెప్తారు, నమ్మొద్దు. కరెంటు తప్పకుండా, ఇది నా మాట, మన కాంగ్రెస్ ప్రభుత్వం మాట. కరెంటు తప్పకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో దీనికన్నా మంచిగానే వస్తుంది తప్ప ఏ విధంగా కూడా మీకు ఇబ్బంది కాదు. అది నా బాధ్యత. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మల్లన్న సాగర్ కాల్వలల్లా ఎన్నో భూములు పోయినాయి మన ఊరోళ్ళకేమో ఎకరానికి 7 లక్షలు ఇచ్చారు. అదే సిద్దిపేటలో భూములు పోతే 15 లక్షలు ఇచ్చారు. అంటే ఆ భూములకు బంగారం పూతుందా? ఈ మట్టి ఆ మట్టి ఒకటి కాదా? అంటే మీ సిద్దిపేటకి ఇచ్చుకుంటారు, మా బచ్చురాజపల్లి వాళ్ళకి ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు అని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మనం ఇదొక సిద్దిపేట పెత్తందారితనానికి, మనం ఒక ఆత్మగౌరవానికి జరిగే ఒక కొట్లాట. సిద్దిపేట అభివృద్ధి చెందుతుంది తప్ప మన మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. సిద్దిపేటలో మొత్తం దవాఖానాలు అన్నీ ఉన్నాయి, మన మెదక్ నియోజకవర్గంలో ఉన్నాయా? మన నిజాంపేటలో ఉన్నాయా? ఈడ కావాలంటే ఆడికే పోవాలి కదా. అంటే వాళ్ళు మంచోళ్ళు, మనం చెడ్డోళ్ళమా? అంటే ఇది ఒకటే చెప్తా ఉన్నా, 10 ఏళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యేని ఎన్నుకుంటే మన నాగం పట్టించింది. ఈసారి నమ్మొద్దు. మళ్ళా మనం ఇంద్రమ్మ రాజ్యం తెచ్చుకోవాలా, చేతు గుర్తు ప్రభుత్వం తెచ్చుకోవాలా. మళ్ళా మైనంపల్లి హనుమంతరావు గారు ఎట్లయితే సేవ చేసిండో అట్లా సేవ చేసి, దానికన్నా ఎక్కువ సేవ చేసి మీకు చూపిస్తా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నాతో పని చేయించుకోండి అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ 1,20,000 కోట్లతోటి కాళేశ్వరం అనే ఒక 3 బ్యారేజ్లు కట్టిరు. 3 బ్యారేజ్లలో ఒక బ్యారేజ్ ఆల్రెడీ కూలిపోయింది. మన మేడిగడ్డ బ్యారేజ్ తీసుకునే గుణం లేదు, మాకు అవసరం లేదు. దేవుడు అన్ని ఇచ్చిండు, మంచిగా సంతోషంగా ఉన్నాం. మీ అందరు కూడా ఆశీర్వదిస్తే అదే నాకు సంతోషం. దానికన్నా ఎక్కువ నాకేం అవసరం లేదు. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెన. Never
కార్యక్రమం